మరుజన్మ అవసరం లేకుండా చేసే సాధనను భగవానుడు భగవద్గీతలో శాసనంగా చెప్పారని, అందుకే గీతను బ్రహ్మ విద్యగా మహర్షులు ధృవీకరించారని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. వికాస్ తరంగిణి వారిజ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలోని సీతమ్మధార్లో గీతామృత ప్రవచనాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ప్రవచనాల్లో శ్రీ చిన్నజీయర్ స్వామి గీతా వైభవాన్ని తెలిపారు. బ్రహ్మ అంటే పెద్దది అని, విద్య అంటే తెలివి అని వివరిస్తూ, ఇది ప్రాప్తించినప్పుడు పండిన జ్ఞానం భక్తిగా మారుతుందన్నారు. పండిన కాయ పరిమళాన్నిస్తుందని, అలాగే జ్ఞానం అన్ని దిశలకు వ్యాపించి శ్రేయస్సును పెంపొందిస్తుందని అన్నారు. మీ దగ్గర ఐఫోన్స్ ఉన్నాయా? ఎంతమంది దగ్గర ఉన్నాయి ఐఫోన్స్? స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గరే ఉన్నాయి. మీరు చెప్పినా చెప్పకపోయినా అందరి దగ్గరే ఉన్నాయి. ఎందుకు పెట్టుకున్నారంటే మీ దగ్గర అవి దాని వైబ్రేషన్సే అంత మంచిది కాబట్టి. కానీ మనం వదలకలేక దాన్ని పెట్టుకుంటున్నాం. ఎక్కడైనా పెడితే మన ఇటువంటి పెడుతుండేటప్పుడు టక్కమని దాన్ని తీసుకుని మరీ పెడతామండి. చెప్పులైనా వదిలిపెడతాం కానీ ఫోన్ను వదిలిపెట్టమండి. అంటే అది మీకు బరువు అనుకుని మీరు మోస్తున్నారా? నో, వదలలేక మోస్తున్నారు. ప్రేమతో మోస్తున్నారు. మీకు ఇష్టమైనది ఏదో చూపిస్తోంది కనుక, మీకు నచ్చిందేదో మాట్లాడిస్తోంది కనుక మీరు దాన్ని ప్రేమించి ఎప్పుడు దగ్గర పెట్టుకుంటున్నారు కదండి. సెల్ ఫోన్ని బాధతో పెట్టుకుంటున్నారా? మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ ధరించకపోతే మెడలో టైయో, సాక్సో, బూట్సో మరొకటో వేసుకోకపోతే అక్కడ స్కూల్లోకి వెళ్ళగానే ఆ టీచర్సో మరొకళ్ళు ఫైన్ వేస్తారు. దానికి మీకు పనిష్మెంట్ ఇస్తారు కనుక బాధపడుతూ వేసుకుంటారు. రైట్? యూనిఫామ్. కానీ సెల్ ఫోన్ పెట్టుకునేటప్పుడు ఇది నేను దగ్గర పెట్టుకోకపోతే ఎవడో నన్ను తిడతాడు అనే పెట్టుకుంటారు. ఎవడైనా తిడుతూ ఇక్కడికి ఫోన్ పనికిరాదు తీసుకురావద్దని చెప్పినా ఈ మూలో మరొక మూలో కనిపించకుండా పెట్టుకునేనా మరీ పెడతాం తప్ప దాన్ని వదల బుద్ధి అవ్వదు. బాయ్ ప్రేమతో ఆ వస్తువుని మన దగ్గర ప్రేమతో ఎట్లాగైతే పెట్టుకుంటున్నామో, నువ్వు చేసేటటువంటి పనికి ప్రేరేపణ కలిగించిన నీ జ్ఞానం కూడా అట్లా ప్రేమ రూపంగా పండితే దాని పేరే భక్తి. భక్తి అనే పదం ప్రయోగించగానే అదో పెద్ద నెత్తి మీద భారం పడ్డట్టుగా మనకు అనిపిస్తుంది. ప్రేమ అనగానే అదేమిటో చాలా హాయిగా అనిపిస్తుంది అండి మనకి. ఆ పదంలో ఉంది అందం. అది జ్ఞానమే పండితే ప్రేమ అగును, జ్ఞానమే పండితే భక్తి అగును. అంటే భక్తి అనేది వేరు కాదండి, అది ప్రేమ రూపంగా పరిణమించిన జ్ఞానము అని అర్థం అన్నమాట. మనకి అట్లాంటి జ్ఞానం కావాలి కదా, ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి కదా. దాని పేరే విద్య అంటారు. విద్య. డోంట్ థింక్ విద్య మీన్స్ ఎడ్యుకేషన్. మీకు మామూలుగా తెలిసిందైతే ఎడ్యుకేషన్ అంటారు, విద్య. నో, పండిన జ్ఞానము. దేని విషయంలో పండిన జ్ఞానము? బ్రహ్మ విషయంలో జ్ఞానము పండితే అప్పుడు ఆ బ్రహ్మని మనం వదలలేక దాని వెంట పట్టుకుని తిరుగుతూ ఉంటాం కనుక అలా తిరిగేట్టు చేసే జ్ఞానమేదో దానికి బ్రహ్మ విద్య అని పేరు. అది నీకు కలిగేటట్టుగా చేయగలిగినది భగవద్గీత కనుక దీని పేరు బ్రహ్మ విద్య అని పెట్టారు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం. మనం దాంట్లో కనుక ప్రవేశించి జాగ్రత్తగా చూడగలిగితే నీకు అత్యంత ప్రేమని కలిగించేటటువంటి దృష్టి, జ్ఞానాన్ని పండించే శక్తి భగవద్గీతకి ఉన్నది కనుక రీడ్ భగవద్గీత, ట్రై టు అండర్స్టాండ్ భగవద్గీత. అయితే వేళ పొద్దున చెప్పాను, మేము భగవద్గీతకి రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు ఒక పెద్ద మాస్టర్ గారు, ఆయన తెలిసిన ఆయన ఒక ఆయన ఉండేవారు. చాలా పెద్ద మాస్టర్ గారు ఆయన, ప్రొఫెసర్ గారు ఆయన. ఆయన ఒకసారి చెప్పారండి, స్వామీజీ నాకు కన్ను బాలేదని
వైద్యాలయానికి వెళ్ళండి, ఆయా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేశాక ఉన్న కన్ను కాస్త పోయిందండి. అంతకుముందు కొద్దో గొప్ప కనిపిస్తూ ఉండేది, ట్రీట్మెంట్ కోసం వెళ్ళి చేయించుకున్న తర్వాత ఉన్నది కూడా కనిపించడం మానేసిందండి. అలాగా మనకుండేటటువంటి కాస్తో కూస్తో జ్ఞానాన్ని తప్పుదారి పట్టించేట్టుగా ఉంటే అది సరి అయినటువంటిది కాదు. భగవంతుడు ఏ తాత్పర్యంతో దాన్ని ప్రసాదించాడో దానిని మనకి ఎంత చేరువకి చేర్చగలిగితే అంత ఉత్తమమవుతుంది. దాని యొక్క వివరణ భగవద్ రామానుజ ఆచార్య స్వామి అట్లాంటి అద్భుతమైనటువంటి వివరణని మనకిచ్చారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఈరోజు పొద్దున చెప్పాం మీకు. అందులో ఏవం ప్రవర్తితం చక్రం అని కృష్ణుడు ప్రయోగించిన ఆ చక్రత్వం అనేది మనకి మిగతా ఎక్కడ కనిపించదు. మనకు అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి కనుక యూ కెన్ చెక్. అది ఎవరిని మనం తప్పు పట్టడం కాదు, కానీ అందులో ఉన్నది వచ్చిందా లేదా అని మనం చెక్ చేస్తే అది ఒక రామానుజాచార్య స్వామి వారి అందించిన వ్యాఖ్యలో స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా చోట్ల మరి వెతుక్కోవాల్సి వస్తుంది. బ్రహ్మ విద్య, బ్రహ్మతత్వానికి సంబంధించినటువంటి పరిపక్వమైనటువంటి ప్రేమని మనలో పండించగలిగినది భగవద్గీత కనుక దీనికి బ్రహ్మ విద్య అని పేరు. అని ఇది రెండవ పేరు. మొదటి పేరు భగవద్గీతకి యోగ శాస్త్రం, రెండవ పేరు బ్రహ్మ విద్య, మూడవ పేరు ఉపనిషత్ అని పేరు. దానికి ఎందుకు వచ్చింది ఆ పేరు రేపు మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. దాని గురించి ఈవేళ ఇంతవరకు చెప్పుకుందాం. దీనిని ఒకసారి మళ్ళీ నెమరు వేసి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనకేమైనా డౌట్స్ కలిగితే నోట్ చేసుకుందాం, మన వాళ్ళకి ఇవ్వచ్చు. అవకాశాన్ని బట్టి వాటికి మనం క్లారిఫికేషన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిగిలినటువంటి పేరుని రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.